Good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. So remind in second unit fourth unit అండి. సో ఫోర్త్ యూనిట్లో అప్పర్ బౌండెడ్ లోవర్ బౌండెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ చూసినాం మనం. సో డెఫినేషన్స్ చూసినాం, ప్రాబ్లమ్స్ చూసినాం లాస్ట్ వీడియోలో. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థీరం అండి, కాచీ క్రైటీరియన్ ఫర్ ఇంటిగ్రబిలిటీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరం కాచీ క్రైటీరియన్ ఫర్ ఇంటిగ్రబిలిటీ అయినా అనొచ్చు, లేదా నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ద ఇంటిగ్రబిలిటీ అని అంటామండి. కాచీ క్రైటీరియన్ ఫర్ ఇంటిగ్రబిలిటీ ఆర్ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ద ఇంటిగ్రబిలిటీ. మీకు ఏమంటారంటే స్టేట్ అండ్ ప్రూవ్ కాచీ క్రైటీరియన్ ఫర్ ఇంటిగ్రబుల్ అంటే వీ హ్యావ్ టు రైట్ దట్ స్టేట్మెంట్ ఓన్లీ. మీరే రాసుకోవాల్సి వస్తుంది అంటే స్టేట్మెంట్ మొత్తం. సో దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఏ బౌండెడ్ ఫంక్షన్ ఏ కామా బి ఈజ్ అన్ ఇంటిగ్రబుల్. సో బౌండెడ్ ఫంక్షన్ ఈజ్ అన్ ఇంటిగ్రబుల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అండి. ఇది సింబల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సింబల్. దీన్ని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని రీడ్ చేస్తాం. దట్స్ ద సింబల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. అయితే for each epsilon greater than 0, then there exists a partition a comma b such that u f comma p minus l f comma p is less than epsilon. క్లారిటీగా చూడండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అంటే ఏంటండి, మీకు అంతకుముందుకు చెప్పిన ఒక ప్రాబ్లంలోనూ దేంట్లో నెససరీ కండిషన్ అండ్ సఫిషియంట్ కండిషన్. సో నెససరీ కండిషన్ అంటే ఏంటి అని అంటే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రైట్ సైడ్ ప్రూవ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ దేంట్లో లెఫ్ట్ సైడ్ అంటే సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సింబల్లో ఉంది కానీ సింబల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది కన్సిడర్ చేసుకొని రైట్ సైడ్ ఉన్నది ప్రూవ్ చేస్తే అది నెససరీ కండిషన్ అవుతుంది. సో ఈ సింబల్కి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ సింబల్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని కన్సిడర్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ప్రూవ్ చేస్తే అది సఫిషియంట్ కండిషన్ అవుతుందండి. సో నెససరీ కండిషన్, సఫిషియంట్ కండిషన్. అయితే ఇప్పుడు నెససరీ కండిషన్ ఏంది, ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేస్తే యూఎఫ్ కామా పి మైనస్ ఎల్ఎఫ్ కామా పి అనేది అంటే ఏమేమి ప్రూవ్ చేయాలంటే ఇంటిగ్రబుల్ అని ప్రూవ్ చేయాలి, యూఎఫ్ కామా పి మైనస్ ఎల్ఎఫ్ కామా పి అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలండి. Okay, now we go for the proof. Given that f is a bounded function is an given condition on a comma b, so let us consider f is an integrable. Okay కానీ నెససరీ కండిషన్ ఏంటిది, ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ అనుకుంటే ఏమని ప్రూవ్ చేయాలి, యూఎఫ్ కామా పి మైనస్ ఎల్ఎఫ్ కామా పి ఈజ్ అండ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఓకే, అది ప్రూవ్ చేయాలి. బట్ వీ నో దట్ ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్. ద డెఫినేషన్ ఆఫ్ ఇంటిగ్రబుల్ ఎల్ఎఫ్ ఈక్వల్స్ టు యూఎఫ్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఓన్లీ. యూ నో దట్ ఇంటిగ్రబుల్ డెఫినేషన్ లోయర్ ఇంటిగ్రల్ అప్పర్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్. క్లారిటీగా చూడండి. సో లోయర్ అన్నప్పుడు కింద ఉంటుంది, అప్పర్ అన్నప్పుడు పైన ఉంటుందండి. అప్పర్ అన్నప్పుడు పైన ఉంటుంది ఇంటిగ్రల్ అనేది. సో ఇంటిగ్రల్కి పైన ఉంటుంది, అది అప్పర్ ఇంటిగ్రల్, కింద ఉంటే లోయర్ ఇంటిగ్రల్. దిస్ ఇస్ ద టోటల్ ఇంటిగ్రల్ అండి. సో ఎల్ఎఫ్ ఈక్వల్స్ టు యూఎఫ్ అయినా రాయొచ్చు, సో ఇదైనా రాయొచ్చు. అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి, యూఎఫ్ కామా పి అంటే లోయర్ ఇంటిగ్రల్, రీమాన్ ఇంటిగ్రల్. సో లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లోయర్ ఇంటిగ్రలే కానీ విచ్ ఈజ్ అండ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 అనే కండిషన్ని యూజ్ చేస్తూ కన్సిడర్ చేసుకుంటున్నాం. అండ్ ఇదే యూఎఫ్ కామా పి అయితేనేమో లెస్ దెన్, ఎల్ఎఫ్ కామా పి అయితేనేమో గ్రేటర్ దెన్, ఎందుకంటే మైనస్ ఎప్సిలాన్ బై 2 చేస్తున్నామండి. అదైతేనేమో ప్లస్ ఎప్సిలాన్ బై 2, ఇది అయితేనేమో మైనస్ ఎప్సిలాన్ బై 2. సో మైనస్ ఎప్సిలాన్ బై 2 కాబట్టి ఇటు సైడ్ తీసుకొచ్చినాం అనుకోండి, ప్లస్ ఎప్సిలాన్ బై 2 అవుతుంది, విచ్ ఈజ్ అన్ గ్రేటర్ దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సో ఈ నుంచి గ్రేటర్ దెన్ అయినప్పుడు ఇక్కడ ఈ టర్మ్ నుంచి గ్రేటర్ దెన్ అయినప్పుడు ఈ టర్మ్ నుంచి ఏమవుతుందండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ కదా. సో ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ఎఫ్ కామా పి ప్లస్ ఎప్సిలాన్ బై 2. ఇది యూఎఫ్ కామా పి ఈజ్ అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ కండిషన్. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ కండిషన్ అండి. సో now which is and less than or equals to integral a to b f of x is and less than or equals to lf comma p minus epsilon plus epsilon by 2 becomes ఇక్కడ ఈ కండిషన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఇక్కడ రాసినామండి అంతే. ఓకే, మైనస్ ఎప్సిలాన్ బై 2 కదా, ప్లస్ ఎప్సిలాన్ బై 2ని మైనస్ ఎప్సిలాన్ బై 2 అని రాసి సింప్లిఫై చేస్తున్నాం. అండ్ దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 యూఎఫ్ కామా పి ఈజ్ అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డిఎక్స్. ఓకేనా అండి, యూఎఫ్ కామా పి హియర్ ఆల్సో సేమ్ అదే రాసినాం. ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏంటిది, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్, అదేమో యూఎఫ్ కామా పి డైరెక్ట్, దీనికైతేనేమో ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ఎఫ్ కామా పి ప్లస్ ఎప్సిలాన్ బై 2. ఇంటిగ్రల్ ఏ టు బి ఎల్ఎఫ్ కామా పి ప్లస్ ఎప్సిలాన్ బై 2 అదే కండిషన్ రాస్తున్నాం. ఫ్రమ్ 3 and 4 జస్ట్ అబ్జర్వ్ చేయండి. హియర్ యూఎఫ్ కామా పి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో యూఎఫ్ కామా పి అలాగే ఉంచుతున్నాం. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ఎఫ్ కామా పి ప్లస్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2.
ఓకేనా. ఓన్లీ స్మాల్ డిఫరెన్స్ అక్కడ ఉన్నది అంతే రాస్తున్నామండి, కొత్తగా ఏం రాయట్లేము. ఓన్లీ ఫస్ట్ అయితే యూఎఫ్ కామపి ఎల్ఎఫ్ కామపి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కండిషన్స్ తీసుకొని దాన్ని సింప్లిఫై చేసినాం. సింప్లిఫై చేసి 3 and 4 అనే కండిషన్స్ నుంచి హియర్ యూఎఫ్ కామపి యూజ్ చేస్తూ హియర్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈ కండిషన్ ఉంది కదా, విచ్ ఈజ్ ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఎల్ఎఫ్ కామపి ప్లస్ ఎప్సిలాన్ బై 2 వీ హ్యావ్ టు టేక్ ఇన్. epsilon by 2 epsilon by 2 2 epsilon by 2 cancel అయితే ఇట్స్ ఓన్లీ ఎప్సిలాన్. అంటే ఈ ఎల్ఎఫ్ కామా పీని ఇటు సైడ్ తీసుకొచ్చినాం అనుకోండి, మైనస్ ఎల్ఎఫ్ కామా పీ ప్లస్ ఎప్సిలాన్ అంటే లెస్ దెన్ ఇక్కడ ప్లస్ కాదండి, ఇక్కడ లెస్ దెన్ ఉంటుంది ముందు, లెస్ దెన్ ఎప్సిలాన్. యూఎఫ్ కామా పీ మైనస్ ఎల్ఎఫ్ కామా పీ ఈజ్ అన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్. మనం ఏం తీసుకున్నాం, ఏం ప్రూవ్ చేస్తున్నాం అది చూసుకోండి ఒకసారి. సో మనం ఏం తీసుకున్నామండి, ఎఫ్ ఈజ్ అన్ ఇంటిగ్రబుల్ అని తీసుకున్నాం. సో ఇంటిగ్రబుల్ డెఫినేషన్ నుంచి యూఎఫ్ కామా బి ఎల్ఎఫ్ కామా పి 2 కండిషన్స్ ఉన్నాయని దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వచ్చినామండి. సింప్లిఫై చేసుకుంటూ వచ్చి యూఎఫ్ కామా ప్లేస్లో ఎల్ఎఫ్ కామా పి వాల్యూస్ రాసినాం అంతే అండి. రాసి ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఎప్సిలాన్ బై 2 2 ఎప్సిలాన్ బై 2 అయింది, ఇట్ బికమ్స్ ఎప్సిలాన్ అయింది. యూఎఫ్ కామా పి మైనస్ ఎల్ఎఫ్ కామా పి అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అయింది. సో ఎఫ్ ఈజ్ అన్ ఇంటిగ్రబుల్ అని తీసుకుంటే మనకి ఇది వచ్చింది. దిస్ ఈజ్ ఓన్లీ నెససరీ కండిషన్. సఫిషియంట్ కండిషన్ ఏంటిది, యూఎఫ్ కామా పి మైనస్ ఎల్ఎఫ్ కామా పి లెస్ దెన్ ఎప్సిలాన్ అని తీసుకుంటే ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ అని చూపించాలి. సో ఇంటిగ్రబుల్ అంటే ఏం చేస్తే సరిపోతుంది, ఎల్ఎఫ్ ఈక్వల్స్ టు యూఎఫ్ అని చూపిస్తే సరిపోతుంది. అంటే ఇంకా కండిషన్స్ ఏంటిది, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏ బార్ టు అండ్ బి బార్, ఇక్కడ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చూపిస్తే సరిపోతుంది. దానికోసం చూద్దాం మనం ఒకసారి. సింప్లిఫై చేస్తున్నాం చూడండి ఒకసారి. అప్పర్ బౌండ్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఫార్ములా తెలుసు, infirm of uf comma p is an partition. Integral a to b f of x dx is an always less than or equals to uf comma p నే కానీ infimum కాబట్టి. సో లోయర్ ఇంటిగ్రల్, సో విచ్ ఈజ్ అన్ సుప్రీమం ఫార్ములా, విచ్ ఈజ్ అన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్. ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ అయినప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే ఓన్లీ కండిషన్స్ అండి. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు యూఎఫ్ ఎఫ్ కామా పి. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ అని అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇది యూఎఫ్ కామా పి, ఇది ఎల్ఎఫ్ కామా పి అండి. ఫ్రమ్ 1 ఇది మైనస్ అప్లై చేసినాం అనుకోండి, విచ్ ఈజ్ ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 2 రెండింటిని యాడ్ చేయండి. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హియర్ మైనస్ ఉంది, మైనస్ విచ్ ఈజ్ అన్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది, యూఎఫ్ కామా పి మైనస్ ఎల్ఎఫ్ కామా పి. యూఎఫ్ కామా పి మైనస్ ఎల్ఎఫ్ కామా పి ఈజ్ అన్ ఆల్వేస్ less than epsilon. Why it has to consider that, first condition consider చేసుకుంది అదే మనకి. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ అన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్. ఓకే, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎప్సిలాన్ ఈజ్ అన్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. హియర్ మైనస్ ఉంది కాబట్టి 0 లెస్ దెన్ ఎప్సిలాన్. హియర్ లెస్ దెన్ ఎప్సిలాన్ వీ హ్యావ్ టు టేక్ 0. ఇంటిగ్రల్ a to b f of x dx which is less than or equals to 0, this goes to that side. Integral a to b f of x dx, integral a to b f of x dx integral a to b f of x dx which is always equal గాండి. అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ ద లోయర్ ఇంటిగ్రల్ u of comma p కాబట్టి అప్పర్ ఇంటిగ్రల్, దిస్ ఈజ్ ఓన్లీ లోయర్ ఇంటిగ్రల్. ఇక్కడ లోయర్ అప్పర్ రాసుకుంటే సరిపోతుందండి. లోయర్ ఈక్వల్స్ టు అప్పర్, లోయర్ ఈక్వల్స్ టు అప్పర్, దిస్ ఈజ్ ద లోయర్ అవుతుంది, దిస్ ఈజ్ ద అప్పర్ అవుతుంది. లోయర్ ఈక్వల్స్ టు అప్పర్ కాబట్టి విచ్ బికమ్స్ ఎల్ఎఫ్ ఈక్వల్స్ టు యూఎఫ్ అవుతుంది. దెన్ ఆటోమేటిక్గా ఎల్ఎఫ్ ఈక్వల్స్ టు యూఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఈజ్ అన్ ఇంటిగ్రబుల్. ఇంటిగ్రబుల్ అంటే ఎల్ఎఫ్ ఈక్వల్స్ టు యూఎఫ్ అని చూపిస్తే ఇంటిగ్రబుల్ డెఫినేషన్ కంప్లీట్ అవుతుంది. కానీ సో ఇంటిగ్రబుల్ డెఫినేషన్ ఇది కాకుండా మనకి థీరం నుంచి ఏం చేయొచ్చు, ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ అంటే ఏం చూపించవచ్చు అండి, యూఎఫ్ కామా పి మైనస్ ఎల్ఎఫ్ కామా పి అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే సరిపోతుంది కండి. ఇప్పుడే చేసినాం నెసెసరీ సఫిషియెంట్ కండిషన్ థీరం అండి. సో థీరం స్టేట్మెంట్ ఏంటి, యూఎఫ్ కామా పి మైనస్ ఎల్ఎఫ్ కామా పి ఈజ్ అన్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని చూస్తే ఎఫ్ అనేది ఆటోమేటిక్గా ఇంటిగ్రబుల్ అవుతుంది. అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేస్తూ చేద్దాం ఒకసారి. సో ఎనీవే హియర్ గివెన్ దట్ ఎఫ్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ఫంక్షన్. Let's consider the increasing equation f of is a in closed interval a comma b గాండి. here the f of function ఉంది కాబట్టి f of a comma b అంటుండే, అంటే f of a is less than or equals to f of x is less than or equals to f of b, then f is a continuous in always uniformly continuous అవుతుంది. and then every epsilon greater than 0 delta greater than 0 x minus y is less than delta by the uniformly continuous function. that continuous అనేది మనకి ఏమని ప్రూవ్ చేయమంటుండో, కంటిన్యూయస్ ఫంక్షన్ ఈజ్ అండ్ లెస్ దెన్ ఎప్సిలాన్, కంటిన్యూయస్ ఫంక్షన్ అనేది ఇంటిగ్రబుల్ అని చూపించమంటుంది. ఫస్ట్ ద డెఫినేషన్ ఆఫ్ ద కంటిన్యూయస్ విచ్ ఈజ్ అండ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అండి.
సో ఈ ప్రాబ్లం కంటిన్యూషన్లోనే చూద్దాం మనం. ఈ ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఒకసారి.